ఉంటావా అని అంటే అక్కడ 30 మంది నీతిమంతులు కనిపించట్లేదు. ఒకవేళ ఇంకా నువ్వు కోపడకుండా ఉంటే ఒక్కొక్కసారి 20 మందే నీతిమంతులు ఉంటే గనక ఒకవేళ పట్టణాన్ని నువ్వు కాపాడుతావా అని ప్రభువును అడుగుతా ఉన్నాడు అబ్రహాం. కానీ 20 మంది నీతిమంతులు కూడా సొదొమలో కనబడట్లేదు. ఇక నువ్వు కోపపడకుండా ఉంటే ఆ 10 మందిని బట్టి, ఒకవేళ 10 మంది ఉంటే ఆ 10 మందిని బట్టి నువ్వు నాశనం చేయకుండా ఉంటావా? ఇంకొకసారి నేను మాట్లాడతాను, 10 మంది ఉంటే నువ్వు కాపాడుతావా అని అడిగాడు. 10 మంది కూడా అక్కడ కనిపించలేదు. 10 మంది కూడా నీతిమంతులు అక్కడ కనబడలేదు. దేవుని దగ్గర ప్రార్థన చేశాడు అబ్రహాం. దేవుని దగ్గర రికమెండేషన్ చేశాడు అబ్రహాం. దేవుని దగ్గరికి వెళ్ళి అడిగాడు ప్రజల కొరకు, ఇదిగో ప్రభువా, నీతిమంతులు 10 మంది ఉన్నా కూడా నీవు సొదొమను కాపాడు అని. కానీ అక్కడ 10 మంది కూడా కనిపించలేదు.